సిటిజన్ న్యూస్ కి స్వాగతం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కావడంతో సంతోషం వ్యక్తం చేసిన ఇందిరమ్మ లబ్ధిదారులు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గ కరణ్కోట్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం లబ్ధిదారులకు నేరుగా 5 లక్షల రూపాయలు ఇస్తామని మాటిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శరణ బసప్ప, మాజీ ఎంపీటీసీ రాజ్ కుమార్, మాజీ సర్పంచ్ శివకుమార్ మరియు కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు టి అనిల్ కుమార్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. జై మనోరణ, జై మనోరణ, జై మనోరణ, జై మనోరణ, మనోరణ నాయకత్వం వర్ధిల్లాలి, మనోరణ నాయకత్వం వర్ధిల్లాలి. అందరికీ నమస్కారము. నాది కరణ్కోటు, నా పేరు అనంతమ్మ. మాకు పేదవాళ్ళకు ఇల్లు ఇచ్చినందుకు అందరికీ నమస్కారము. సావుకారికి అందరికీ నమస్కారం, తమ్ముళ్ళకు అందరికీ నమస్కారము. 20 ఏళ్ళ నుంచి నేను నా పెళ్లి అయిన సంవత్సరం నుంచి నేనైతే కిరాయికే ఉన్నా. ఇప్పుడు ఇల్లు వచ్చిందంటే నాకు ఎంతో సంతోషమైంది. ఆ ఇంట్లో ఉండాలి నా కొడుకు, నేను నా కొడుకు ఇంట్లో సంసారం చేయాలని అన్నోళ్ళకు, సావుకారులకు, తమ్ముళ్ళకు అందరికీ నమస్కారము. రేవంత్ అన్నకు అందరికీ నమస్కారము. బేస్మెంట్ వేసినాక 1 లక్ష రూపాయల లోన్ వచ్చింది. మాకు ఎంతో సంతోషమైంది. రాత్రి అన్నం తిన్నంత సంతోషమైంది. ముందల కూడా మళ్ళీ ఇంకేమన్నా లోన్ ఇసుకుంటాగా మాకు ఆశ ఉంది. 5 లక్షలలో మాకు ఇల్లు కావాలని కోరిక ఉంది. 5 లక్షలలో మీ పేరు మీద మేము ఇంట్లో సంసారం చేయాలి, ఇంట్లో మంచిగా తల్లులు పిల్లలు సంతోషంగా ఉండాలి. ఎమ్మెల్యే వారికి ధన్యవాదాలు. మీ వాళ్ళకు పెద్ద నమస్కారం ఇస్తున్నాను. అందరికీ నమస్కారము. ఈరోజు ఏమైతే నిన్న సుమారు 34 మంది లబ్ధిదారులకు 1 లక్ష రూపాయలు బేస్మెంట్ బిల్లు పడ్డందుకు ప్రతి ఒక్కరికి 34 మందివి సబ్మిట్ చేస్తే దాంట్లో 23 మందివి బేస్మెంట్లు పడ్డాయి, బిల్లులు వచ్చినాయి. వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మరి అదే ఉత్సాహం ఉల్లాసంతో ప్రతి ఒక్కరి ఇండ్లు బేస్మెంట్లు కంప్లీట్ చేసుకొని బిల్లులకు సబ్మిట్ చేయాలని చెప్పి ప్రతి ఒక్క లబ్ధిదారుని కోరుకుంటున్నా. అదేవిధంగా ఇప్పుడు బిల్లులు పడ్డ వాళ్ళు కూడా ఫర్దర్ స్టేజ్కు స్లాబ్ లెవెల్ వరకు గోడలు నిర్మించుకుంటే అవి కూడా త్వరగా స్లాబ్ బిల్లులు గిట్ట తొందరగా ఇప్పించి మరి స్లాబ్లు వేసి తాండూరు మండలంలో కరణ్కోట్లో ఫస్ట్ గృహప్రవేశం కరణ్కోట్ నుండి ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి వారి చేతుల మీద చేపియాలని చెప్పి లబ్ధిదారులను కోరుకుంటున్నా. మా వంతు సహకారం మేము ఎప్పుడూ మీ వెంబడి ఉంటాము. అదేవిధంగా మీరు కూడా ప్రతి దాంట్లో ఉల్లాసంగా ఉండి మీ ఇండ్లు తొందరగా కంప్లీట్ చేసుకుంటే మీ ఇంట్లో మీరు గృహప్రవేశం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి వేరే పార్టీ వాళ్ళు మస్తు చెప్తున్నారు, మీకు బిల్లులు పడాయి, మీకు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని ఎవ్వరి మాటలు నమ్మకండి. మీకు ఏమున్నా పూర్తి బాధ్యత మేము తీసుకుంటాము. ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా మీరు ఇల్లు కట్టుకోండి. బిల్లులు ఇప్పించే బాధ్యత మాది. ఎక్కడైనా పొరపాటున పేర్లు కానీ బ్యాంకులో కానీ ఏదన్నా స్పెల్లింగ్ మిస్టేక్లు, పేపర్ వర్క్లో కొద్దిగా ఇబ్బంది ఉంటే ఒక 2-3 రోజులు, వారం రోజులు లేట్ అవుతున్నాయి. కాబట్టి అవి కూడా రెక్టిఫై చేసి తొందరగా బిల్లు పడేటట్టు మేము అందరం కృషి చేస్తున్నాం. దయచేసి మీరు ఏ వాళ్ళంతో నమ్మకండి, అందరూ ఇండ్లు కట్టుకొని సంతోషంగా ఉండాలి. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఇంకా 200-300 ఇండ్లు మన కరణ్కోట్కు రానికి ఆస్కారం ఉన్నది. కాబట్టి మేము అందరం కలిసి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారితో సీఎం వరకు పోయి మేము ఇండ్లు తీసుకొస్తాం. ఇంకా రాని వాళ్ళకు కూడా అందరికి ఇండ్లు ఇప్పించి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని ఇక్కడ అందరి సమక్షంలో హామీ చేసుకుంటూ ఇక్కడ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. ఈరోజు మన కరణ్కోట్ గ్రామంలో సుమారుగా గత 10-12 సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, అది ఇస్తామని చెప్పి ఒట్టి మాటలు చెప్పి గత టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మోసాలకు ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. ఎందుకనగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే బడుగు బలహీన వర్గాలకు అర్హులున్న ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఇవ్వాలని దృఢ సంకల్పంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన తాండూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే శ్రీ గౌరవ మనోహర్ రెడ్డి అన్న గారికి మా కరణ్కోట్ గ్రామానికి 104 ఇండ్లు ఇచ్చి అందులో అతి త్వరలోనే సుమారుగా 80 మంది పని స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో
సుమారుగా 40 మంది వరకు బేస్మెంట్ కూడా కంప్లీట్ చేశారు. దానిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ రోజు డేట్లో లబ్ధిదారులు మీరు చూస్తున్నారు, వాళ్ళ సంతోషాన్ని ఎలా వెలబిస్తున్నారో. వాళ్ళు ఖాళీ బేస్మెంట్ వరకు కట్టిన దడివే ₹1,00,000 ఈడున్న 23 మందికి పడడం అంటే మామూలు విషయం కాదు. మొన్నటి వరకు మన గ్రామంలో కూడా కొంతమంది నాయకులు ఓర్వలేక ఇట్లున్న 104 మంది లబ్ధిదారులకు మీకు డబ్బులు పడాయి, మీరు కట్టకుండి వాళ్ళు అట్లే చెప్తారు కాంగ్రెస్ వాళ్ళని లేని అబండాలేసి వీళ్ళకు మిస్గైడ్ చేసి వీళ్ళకు భ్రమలో వేయడానికి ట్రై చేశారు. నేను అట్లాంటి ఆలోచనలున్న నాయకులకు నేను ఒకటే ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడైనా ఇంతమంది లబ్ధిదారులు చూడండి, వాళ్ళ సంతోషాన్ని చూసండి, అట్లాంటివి మర్చిపోయి వాళ్ళకు సహకరించండి అని వాళ్ళకు భ్రమలో వేయకుండా సుమారుగా ఇంకో 10-20 మంది స్టార్ట్ చేయలేదు వివిధ రకాల మీరు మిస్గైడ్ చేసిన కారణంగా. నేను ఒకటే చెప్తున్నాను, ఎవ్వరూ ఏ విధమైన మాటలు నమ్మొద్దు. వాళ్ళు ఓర్వలేక చెప్పిన మాటలు నమ్మకుండా ఇప్పుడైనా మిగిలిన ఒక 10-15 మంది ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేసి వీళ్ళలాగానే ఎట్లయితే 23 మందికి పడ్డాయో మిగతా వాళ్ళకు కూడా ఇప్పుడు ఫేస్ మేనర్ గా ఫస్ట్ కట్టిన వాళ్ళకు ఫస్ట్ పడిపోతున్నాయి. కొంతమందికి ఇంకా ఇప్పుడు నిన్ననే కొంత 10-12 మందిని వర్షంలో కూడా ఏఈ గారు వచ్చి బేస్మెంట్ ని క్యాప్చర్ చేసుకుని పోయిండ్రు. మిగతా వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్ గా విత్ ఇన్ వీక్ ఈ గ్రౌండింగ్ అయినా విత్ ఇన్ వారం 10 రోజుల లోపల అమౌంట్ పడతాయి. నేను మా గ్రామస్తులకు ఒకటే మనవి చేస్తున్నాను, మన గ్రామంలో అతి త్వరలో అందరికన్నా ముందు మనం ఇండ్లు కట్టి మన ప్రియతమ ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారికి మన గ్రామంలోనే గృహప్రవేశానికి పిలవాలని మీ అందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మేము కూడా ఎందుకంటే మా వంతు సహకారం చేస్తున్నామని ఏ విధమైన వాళ్లకు మిషనరీ విషయంలో కానివ్వండి, ఇంకేమైనా రాయి విషయంలో కానివ్వండి, ఏమైనా కావాలన్నా ఇమ్మీడియట్ గా వాళ్ళకి తెప్పించి వాళ్లకు సహకారం చేస్తున్నాం. మీరు కూడా మిగతా వాళ్ళు కూడా ఎవరైనా లబ్ధిదారులు పట్టా తీసుకొని ఖాళీగా ఉన్న వాళ్ళు వెయిట్ చేయకుండా ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేయాలి. కరెంట్ కోట్లో సుమారుగా 104 ఇండ్లు ఫస్ట్ ఫేజ్ లో, మళ్ళీ రెండో ఫేజ్ మూడో ఫేజ్ లో మళ్ళీ ఒక 300-400 ఇండ్లు అందరికి ప్రతి అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రతి పేద కుటుంబానికి అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఇండ్లు ఇస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా అందరూ మిగతాది బేస్మెంట్ తర్వాత ఇప్పుడు రూఫ్ లెవెల్ వరకు తొందరగా స్టార్ట్ చేయాలని అమ్మలక్కలకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు.